3-4 కీర్తనలు చూసుకుంటే ఈ 3-4 కీర్తనలో ఏముందంటే 4వ కీర్తనలో యోసేపు కనబడతాడు. యాకోబు కుమారుడైన యోసేపు కనబడతాడు. పాత నిబంధనలోని యోసేపు కనబడతాడు. మరి 3వ కీర్తనలో మనకు సంసోను కనబడతాడు. ఈ సంసోను ఈ యోసేపు ఇద్దరు కూడా దేవుని సేవకులు, దైవజనుల మాట అండి వీరు. కాబట్టి ఒకరు చెప్పాలంటే లాల్ బహదూర్ శాస్త్రి చెప్పాడు, జై జవాన్ జై కిసాన్. జై కిసాన్ అంటే రైతే, రైతు గురించి జై కిసాన్. కిసాన్ అంటే ఎవరు? రైతు. మరి జై జవాన్ అంటే ఎవరు? సైనికుడు. ఒకడు సైన్యం ద్వారా రక్షణ ఇచ్చిన వారైతే మరి ఒకరు పంటలు పండించడం ద్వారా రక్షణ ఇచ్చారు. ఎవరు పంటలు పండించడం ద్వారా రక్షణ ఇచ్చింది? యోసేపు. యోసేపు కాలంలో మరి కరువు కాలంలో మరి దేశానికి అంతేకాక అతనికి గొప్ప పేరు వచ్చేటట్టుగా కరువులో ఎక్కడ ఆహారం దొరకనప్పుడు ఎక్కడ దొరికింది? యోసేపు చేసిన పని వలన యోసేపు మరి ఆ ప్రధానమంత్రిగా ఐగుప్తుకు ఉన్నప్పుడు ధాన్యము సమృద్ధిగా దొరికింది. అందుకే కదా తన అన్నలు నాన్న కూడా మరి ఐగుప్తు వచ్చేవేశారు కదా. మరి ఈ యోసేపు ఎలా ఉన్నాడు? మొదట చూస్తున్నప్పుడైతే తండ్రి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగాడు. నాన్న ఒక విచిత్రుడంబి తొడిగాబడట. ఆ విచిత్రుడంగి వలన అందరికీ అసూయ వచ్చిందంట. ఈ అన్నలందరూ అసూయ చేత ఈయన్ని చంపివేయాలని అంతగా మరి కోపం వచ్చేదట. ఎందుకంటే ఇతనికి దర్శనాలు కలిగినాయి. ఈ దర్శనాలు చెప్తున్నప్పుడు తండ్రి కూడా కోపపడ్డాడు. నీ తల్లి నేను మీకు మొక్కుతామా అని యాకోబు కూడా అన్నాడు. సూర్యచంద్రులు నాకు నమస్కారం చేస్తున్నాయి, నక్షత్రాలు నాకు నమస్కారం చేస్తున్నాయి అని చెప్పిన విధంగా చూస్తే మరి నా పనులకు మీ పనులు వంగి నమస్కారం చేస్తున్నాయని అన్నలతో చెప్తే మేము మీకు వంగి నమస్కారము చేస్తామా అని చెప్పడము జరిగిందండి. కాబట్టి మనము దర్శనాలు కలిగేటప్పుడు అనవసరంగా ఇతరులకి చెప్పకూడదు. కొంతమంది అత్తమానం అదే పనిగా దర్శనాలు మరి గురించి చెప్తుంటారు. కాబట్టి ఏది అవసరమో అదే చెప్పాలి. కానీ యోసేపు తెలియక మరి వాళ్ళు ప్రేమిస్తారనుకొని మరి చెప్పినప్పుడు నానా కోప్పడ్డాడు, అన్నలు కూడా కోప్పడ్డారు. అయితే వారి చెడుతనం గురించి ఎక్కువగా ఏది చేసినా వారు చెడుతనం చేస్తే మాత్రం మరి యోసేపు చాలా మరి అర్జెంటుగా తీసుకొచ్చి ఎవరికి చెప్పేవాడు? నాన్నకి చెప్పేవాడు. ఎప్పుడు వీళ్ళు చెడు గురించి చెప్తున్నాడని యోసేపు మీద పగబట్టిరి, మరింత పగబట్టిరి. అంతేకాక విచిత్రపు టంగి తొడుక్కొని ఉన్నాడు. ఇతడు ప్రార్థనాపరుడు, చెడుతనం అంటే ఇష్టమో లేదు. వీళ్ళు ఎప్పుడైనా చెడు చేసినప్పుడు మూర్ఖతగా, దుర్మార్గంగా, దుష్టత్వంగా ఉన్నప్పుడు ఈ 10 మంది, ఎందుకంటే తర్వాత పుట్టింది ఎవరు? బెన్యామిన్. ఈ 10 మంది చివరివాడు ఎవరు? యోసేపు. అప్పుడు 11 మందే ఉన్నారు కదా. ఈ చెడుతనం తీసుకొచ్చి చెప్తున్నాడు. చెప్పినప్పుడు మరి వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఈ రీతిగా ఉన్న యోసేపుని ఒకరోజు ఆహారము తీసుకెళ్ళు అని అన్నలు, గొర్రెలు కాపరులుగా ఉన్న అన్నలకు ఆహారం తీసుకెళ్ళినప్పుడు ఏమైందండి? ఇదిగో ఈ కలల కనువాడు వచ్చుచున్నాడు, వీడిని చంపివేద్దాం, వీడి కలలు ఏమవుతాయి అని ఆ అంగీ లాక్కొని మరి ఏడిపించి నీళ్లు లేని గోతిలోకి తోసివేశారు. తోసివేస్తే మరి అన్నయ్య యోధ ఇక్కడైనా అక్కడైనా అమ్మడానికి కారణము యోసేపు దగ్గర అమ్మడానికి కారణం యోధయే. అలాగే యేసు ప్రభును అమ్మింది కూడా యోధాయే. ఈ యోధా వేరు, ఆ యోధ వేరు. అక్కడ కూడా ఎంతమంది ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. ఇక్కడ 12 మంది అన్నదమ్ములు. అక్కడ యేసు ప్రభుతో 13 మంది. అవునా కదండి? కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే ఈ 10 మంది, ఈయన ఆఖరివాడు 11 మంది. ఇక్కడ యోధ అంటాడు, వాడిని మన రక్త సంపద కదా, చంపేయడం ఎందుకు, మనం ఆ యొక్క వ్యాపారస్తుడికి అమ్మేస్తే ఏమండి
ఆ అరబ్బీలకు అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయని డబ్బులకి అమ్మేశారు. ఎవరిని? సొంత తమ్ముణ్ణి. ఎవరైనా అమ్ముకుంటారండి అలాగా? ఎవరైనా అలాగా గోతిలో తోస్తారండి? అయ్యో అన్నా అన్నా అని ఎంత కేక వేస్తున్నా వినకుండా గోతిలో తోసేశారు. అయితే ఏసేపు ఫలించు కొమ్మ, ఊట వద్ద ఫలించు కొమ్మ. ఎంతమంది పీకేయాలనుకున్నా ఏమండి అతడు ఫలిస్తూనే ఉన్నాడు. పొతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. పొతీఫర్ ఇంట్లో నమ్మకంగా ఉండి మరి అక్కడ చాలా ఇంపార్టెంట్ స్థానంలోకి వచ్చేసి ఆ తాళాలు ఇచ్చివేసి మరి ఇంటిలో ఏది ఉందో ఏమి లేదో కూడా చూసుకోకుండా ఏసేపు చేయనిదంతా ఫలిస్తుంది కాబట్టి, అతను చేయనిదంతా సఫలమవుతుంది కాబట్టి ఆ పొతీఫరు ఎంతో నమ్మాడు. కాబట్టి అతని భార్య మాత్రము ఇతని యవ్వనం మీద మరి మనసు పెట్టి ఏమండి అతని అందాన్ని ఆకాంక్షించి మరి ఇంటిలో నా భర్త తర్వాత నీవే అధికారివి, నువ్వు చాలా తెలివిగలవాడివి, నువ్వు చాలా అందగాడివి, నీకు ఇంకా వివాహం కాలేదు, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి మాయ మాటలు చెప్తుంటే వినేవాడు కానీ లొంగేవాడు కాదు. ఒకరోజు ఎవరూ లేనప్పుడు బట్టలు పట్టుకొని లాగేసి అతన్ని బలత్కరించే అంతగా ఉన్నప్పుడు మరి ఆ దిగంబరైనప్పటికీ మరి అతడు పారిపోవడం జరిగింది. ఈ పారిపోయిన ఏసేపుకి మనమైతే అనుకుంటాం నేను నీతిగా ఉన్నాను, నేను భక్తిగా ఉన్నాను, నేను నియమంగా ఉన్నాను, దేవదూతలు నాకు పూల వర్షం కురిపిస్తాయి, ఆహా నాకు బహుమానము వచ్చేసింది అనుకుంటారేమో కానీ అతన్ని తన్ని ఉమ్ము వేసి ఈడ్చి ఎక్కడ పెట్టారండి? జైల్లో పెట్టారు. జైల్లో వచ్చిన తర్వాత కూడా ఓహో దేవుడు ఏర్పాటు ఉంది, దేవుడు నన్ను సంకల్పిస్తున్నాడు, ఇదిగో దీవిస్తున్నాడు, అదిగో దీవిస్తున్నాడు అని మనం మోసపోయినట్టుగా అదిగో దీవిస్తున్నాడు అదిగో దీవిస్తున్నాడు అంటే అక్కడికి చెరసాలలోకి రాజుగారి దగ్గర పనిచేసేవారు పానదాయకుడు, భక్షకారకుడు అంటే వారికి భోజనాలు పెట్టేవాళ్ళు వచ్చారు. ఎవరి వలన మరి రాజుగారికి మరి విషం కలిసిందో తెలుసుకోవడానికి మరి ఎవరో తెలియదు కానీ ఇద్దరిని తీసుకొచ్చేశారు. వారు కలలు కన్నారు. ఆ కలలకి ఏమండి ఈయన సమాధానము ఇదిగో నీవు తల ఎత్తబడుతుంది, నువ్వు రక్షణ పొందుతావు అని చెప్పి అతనికి మరి ఏం చెప్పాడండి? నువ్వు వెళ్ళిన తర్వాత నన్ను రక్షించు అని చెప్పడం జరిగింది. ఎవరైతే రక్షణ పొందుతాడో వానితో. అయితే అతను వెళ్ళి మర్చిపోయాడండి. నన్ను చెరసాల్లో ఒక మంచోడు ఉన్నాడు, అతనికి అన్యాయం జరిగింది, పొతీఫర్ భార్య అన్యాయం చేసింది, ఇవన్నీ చెప్పలేదా? చెప్పాడు. నాకు అన్యాయంగా జైల్లో వేశారు, నా గురించి రాజుగారికి చెప్పంటే చెప్పలేదు. మరి క్షేమం కలిగిన తర్వాత మైమర్చిపోయారు. మనం అనుకున్నట్టు జరగవండి. మనం నీతిగా ఉన్నప్పుడు అన్నలు దేశించవచ్చు, అసూయపరులు దేశించవచ్చు, గోతిలో వేయొచ్చు, నాన్న దూరం కావచ్చు, బావురుమని ఏడవాలి. నాన్న దూరమై అమ్మ దూరమై ఏమండి ఎవరు దూరం అయ్యారు? అన్నలు. మరి నమ్ముకున్న అన్నలు మరి గోతులో వేస్తే ఎంత ఏడవాలో. కానీ దేవుడి మీద నమ్మికుంచి ప్రార్థనాపరుడిగా ఉండి చేనిదంతు సఫలమయ్యి నిబ్రహ్మగా ఉండి నిమ్మలముగా ఉండి సుసానుభూతితో ఉండక వారు అన్యులని ఏ క్యాస్ట్ ఫీలింగ్తో అతను వాళ్ళ పట్ల ఉండక మరి సొంత మరి అన్నకు చేసినట్టుగా మరి పరలోకంలో యజమానుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఇంత ఘోర కార్యము చేసి నా యజమానికి నేను ఎలాగూ దేవునికి ఎలాగూ సమాధానమో. దేవుడికి భయపడిపోవాడు అందరికీ భయపడతాడండి. దేవునికి భయపడినోడు కులపిచ్చ కూడా ఉంటుంది, మతపిచ్చ కూడా ఉంటుంది. కానీ ఇతనికి కులపిచ్చ లేదు, మతపిచ్చ లేదు. దేవుడికి భయపడేవాడు మరి కులపిచ్చ మతపిచ్చ ఉండదు. కానీ దేవునికి భయపడి నిజానికి ఏముంది అన్నీ ఇచ్చేసిన వారికి కొద్దిగా కొంతమంది మనుషులకు మెత్తబడతారు. ఈ యజమాని భార్యలు ఈవిని ఎలాగ తునీకరించాలి, తునీకరిస్తే ఇవిడు బాధపడుతుంది కదా, యజమాని కదా అనుకొని కక్కుర్తి పడలేదు. ఏమండి ఆవిడతో రాజీ పడలేరు. కానీ ఏమండి నా దేవునికి నేను భయపడుతున్నా, ఇంత ఘోర కార్యము నేను దేవుడికి వ్యతిరేకంగా చేసిన వాడిని అవుతాను, పొతీఫరుకి వ్యతిరేకంగా చేసిన వాడిని అవుతానని
పారిపోయాడు. కానీ మేలేం కలగల, అవమానాలు దెబ్బలు కలిగినాయి. సహనంతో కనిపెడుతున్నాడు. ఏదో ఆశాకిరణంగా దగ్గరకు వచ్చాడు. రాజుగారి దగ్గర బంటు చెప్తాడు, రాజుగారికి నన్ను ఇడిపిస్తాడు, నా యొక్క కళాభావం తెలుసుకునే గొప్పతనం తెలుసు, నా వివేచన వరం తెలుసు అనుకొని మురిసిపోయాడు. వెళ్ళి చెప్పేస్తాడు, నన్ను విడుదల చేస్తాడంటే విడుదల చేసిన వాడు అంటూ లేరు. అన్నలు లేరు, నాన్నలు లేరు, పొతిఫరు మరి జైల్లో వేసేసాడు. ఇప్పుడు ఏంటి నా సమస్య అంటే మరి రాజుగారికి కళ పుట్టించాడండి దేవుడు. రాజుగారి కళ పుట్టించి ఏమండి ఆ రాజుగారి కళ ఎవరు ఏం చెప్పాడు? కళ భావం చెప్తాడు. ఏమండి అతడు వలె దేవుని ఆత్మ గల మనుషుడు లేడు అని చెప్పి ఆ చెరసాల్లో ఉన్నవాడిని తీసుకొస్తే అతనికి క్షారం వేసి కొత్త బట్టలు వేసి మరి దగ్గరికి తీసుకొస్తే మరి ఆ ఫరో చూడగానే ఎలా కనబడింది? ఎలా కనబడ్డాడండి? ఇతడు వలె దేవుని ఆత్మ గలవాడు లేడు అని చెప్పిన విధంగా మరి చూసి ఆ కలభావం చెప్పాడు. బలహీనమైన ఆవులు బలమైన ఆవుల్ని తినివేసినవి, బలహీనమైన వెన్నులు బలమైన వెన్నులను తినివేసినవి. అంటే రాజా నీ దేశంలో కరువు వస్తుంది, ఈ కరువు కాలంలో నువ్వు దాచుకుంటే నిల్వ చేస్తే ధాన్యం దాచి చేస్తే నువ్వు ఆ కరువు కాలంలో నువ్వు సమృద్ధి అవుతుంది. 7 ఏండ్లు సమృద్ధిగా ముందుగా పండుద్ది. 7 ఏళ్ళు సమృద్ధిగా పండిందని ఇష్టానుసారంగా విచ్చలవిడిగా నువ్వు ఖర్చు పెట్టకు, నువ్వు 7 ఏండ్లు నువ్వు నిల్వ చేయి, గిడ్డంగులు కట్టు అని గిడ్డంగులు కట్టి నిల్వ చేశాడండి. మనకు కూడా సమృద్ధిగా సొమ్మే రావచ్చు, సమృద్ధిగా వాక్యమే రావచ్చు. ఇంత ఎక్కువైపోయింది అని నువ్వు ఎప్పుడు అనుకోక మరి వాక్యం అందని రోజులు కూడా వస్తాయి. కాబట్టి అండి మనము కూడా మనకు డబ్బులు కలిగినా సమృద్ధి వచ్చినప్పుడు సమృద్ధి అని ఖర్చు పెట్టక లేని పరిస్థితి, దిక్కు తోచని పరిస్థితి కూడా వస్తుంది. దేవుని స్తోత్రం. చక్కటి వేచనతో మరి ఎవరు నేర్పారు ఈయనకి? నాన్న నేర్పాడా? అమ్మ నేర్పిందా? ఎవరు? నాన్న అమ్మ కేవలం ఆ మోషే కథ ఎవరు ఏం చెప్పారు? నాన్న అమ్మ నోహు గురించి, కయ్యూను హేబేలు గురించి, వీళ్ళ గురించి, ఆ సేతు ఆనోకు గురించి మాత్రమే చెప్పారు. దేవుని స్తోత్రం. కాబట్టి తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన తీరుస్తాడని, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడని, ఆయన హృదయపూర్వకంగా మేలు చేస్తాడని, కీడు చేయడని, ఆయన చేయునదంతయు మేలు కోసమే అని, మేలు కోసం సమస్తము సమకూడి జరిగిస్తాడని, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేయుచున్నాడు, ఆయన చేయునదంతయు నమ్మకమైనదని యేసేపు సహనంతో కనిపెట్టాడు. ఏ దేవుడు నాకు ఎప్పుడూ తోడుగా ఉంటాడని మనం చూస్తే చెరసాల్లో తోడుగా ఉన్నాడట, పొతిఫర్ ఇంట్లో తోడుగా ఉన్నాడంట, అన్ని చోట్ల తోడుగా ఉన్నాడంట. దేవుడు తోడుగా ఉన్నాడు కానీ అన్నలో పగబట్టిరి, మరింత పగబట్టిరి. దేవుడు తోడుగా ఉన్నాడని ఎలాగ రాశాడో పగబట్టిరి, మరింత పగబట్టిరి. దేవుని స్తోత్రం. ఏమండి ఈ రకంగా యేసేపు గురించి మనం చూస్తే మనం 3వ అధ్యాయంలో సంసోను కనబడతాడు. మనోహ దంపతులకు పుట్టిన లేక వృద్ధాప్యంలో పుట్టిన మరి కుమారుడు ఈ సంసోను. ఈ సంసోనుకు నాజీరు చేయబడి అతని తల మీద మంగళకత్తి పడకూడదు. మరి మంగళకత్తి పడకుండా ఉన్నప్పుడు అతడు బలవంతుడవుతాడని చెప్తే అతడు యవనస్తుడైన తర్వాత అన్యురాలను మోహించి మరి ఏం చేశాడండి? ఏమండి పెండ్లి చేసుకుంటానని చెప్తే వారించారు. దేవుని బిడ్డలు అన్యులతో వివాహము చేసుకోకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. మరి అన్యులతో వివాహం చేసుకున్నప్పుడు మరి చెప్పినా మరి వినకుండా, తల్లి చెప్పినా తండ్రి చెప్పినా వినకుండా ఆమె నాకు కావాలని వివాహం చేసుకున్నప్పుడు మరి ఆవిడ ఏమైనా ప్రేమించిందా అంటే వారి ఆచారం ప్రకారము పెండ్లి కుమారుడు అక్కడికి వెళ్ళి కొద్ది దినాలు గడపాలన్నప్పుడు అక్కడ ఆ దేశపు యువకులు కూడా వచ్చి ఆ పండుగకు విందుకొచ్చారు. వారితో మరి మాట మంచి ఆడి మరి అక్కడున్న సాంప్రదాయ ప్రకారం వారు వేళాకొలాల్లాగా పొడుపు కథ వేశాడు. తాను చంపిన సింహం, సింహాన్ని కూడా చంపేంత సింహబలుడు ఎవరండి? సంసోను ఎవరు? సింహబలుడు. పూర్తి కథ చెప్పుకుంటానికి మన సమయం చాలదు. ఈ సింహబలుడు చంపిన దానిలోండి తేనె వచ్చిందంట. ఆయన అని అంటాడు, బలమైన దానిలోండి తీపి వచ్చినది, తిని దానిలోండి తిండి
వచ్చింది, ఈ పొడుపు కథ ఏదో ఇప్పితే మీకు బహుమానం ఇస్తాను, దుస్తులు ఇస్తాను అని చెప్తే మరి వారికి సమయం పెట్టాడు. సమయం దాటిపోతుందని మమ్మల్ని అవమానపరచడానికి పిలిచారా అని పెండ్లి కుమార్తెతోనూ మరి ఆ పెండ్లి కుమార్తె తండ్రితోనూ ఇంకెవరితో చెప్పారు? పెండ్లి కుమార్తెను కూడా నువ్వేంటో తెలుసుకొని మాకు చెప్పంటే వారు ఎంతైనా తమ దేశస్తులను ప్రేమించింది కానీ ఏమండి భర్తను ప్రేమించలా. భర్తను ప్రేమించకుండా ఆ రహస్యం అంతా చెప్పేసింది. మరి ఎలాగ మారం చేసింది? ఈయన దగ్గర మాట్లాడితే మా దెలీలా విషయంలో కూడా అంతే. నీ రహస్యం ఎక్కడుందో, నీ ప్రాణ రహస్యమో. ఈయన్ని ప్రేమించిన వారు ఎవరు లేరు. దేవుణ్ణి వదిలేసి ఎవరినైనా ప్రేమిస్తే వారి ప్రేమ మనకు దక్కదండి. పిల్లల్ని ప్రేమిస్తామేమో దేవుడి కంటే ఎక్కువ. అబ్రహామా, నీ ఒక్కగాని బిడ్డను నాకు బలి అంటే మరి దేవుణ్ణి ప్రేమించి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ రకంగా దేవుణ్ణి ప్రేమించాలండి. కానీ ఇక్కడ సంసోను దేవుడు తోడుగా ఉంటున్నప్పటికీ దేవుని ప్రేమించగా ఈ ఆడపిల్లను ప్రేమిస్తే ఈ ఆడపిల్ల మోసం చేసింది. ఏమండి మోసం చేసి ఆ కథ ఏంటో పొడుపు కథకు ఇప్పుడు కథగా చెప్పేసింది. చెప్తాడు కల్లా వారు తెల్లారి ఇంకా 7 అవుతాడు కల్లా చెప్పేశారు వాళ్ళు. సింహం కంటే బలమైనదేంటి, తేనె కంటే తీపి అయినదేంటి అని చెప్తాడు కల్లా ఈయనకి మతిపోయింది. నా భార్యకి కదా చెప్పింది, నా భార్య నన్ను ప్రేమించలేదు మాట అని ఎంతో వేదన చెంది, నా దూడనిప్పకపోతే నువ్వు దున్నేవాడివే కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలక తీరిని తర్వాత మళ్ళీ వస్తాడు కల్లా మరి ఇతను మనల్ని ఎలా చంపేస్తాడు, అతన్ని మేము ప్రేమించలేదని ఏం చేశాడు? ఇంకోటికి వివాహము చేసేసాడు ఆ పెండ్లి కుమార్తె తండ్రి. సరే వచ్చి అడిగితే మరి వారి చెల్లెలుంది, ఈ అమ్మాయిని ఇచ్చేసాం, ఆ చెల్లెల్ని ఇస్తాం, మమ్మల్ని ప్రేమించలేదు అనుకుని మేము వివాహానికి ఇచ్చేసాం, మరి ఆ అమ్మాయిని కూడా చేసుకోవచ్చు అంటే మరి ఆ సంసోను చాలా కోపంతో నక్క తోకకు మధ్యన దివిటీ కట్టి వాటిని వదిలిపెడితే వాళ్ళ చేలన్నీ తగలబెట్టాడట. చివరికి ఇక్కడ ఈ రకంగా మోసపోయిన తర్వాత మళ్ళీ దెలీలా అనే అమ్మాయిని, ఇంకో అమ్మాయిని మరి ప్రేమించిన అమ్మాయి కూడా ప్రేమించలా. నీ రహస్యం ఏంటో చెప్పు అంటుంది. ఎందుకనే ఫిలిప్తీలతో, తన సాంప్రదాయం వారితో, తన కులపెచ్చుతో కలిసిపోయి, కులపెచ్చు ఉంటుందండి మనుషులకి, ఈ కులపెచ్చుతో కలిసిపోయి ఏం చెప్తుంది? చెప్పొచ్చుగా, వారి రహస్యాలు చెప్పరండి. ఈ ఫిలిప్తీలు నన్ను బాధ పెడుతున్నారు, నన్ను బెదిరించారని అక్కడైనా ఆ అమ్మాయి చెప్పొచ్చుగా. ఎక్కడ వివాహం చేసుకున్న అమ్మాయి చెప్పలేదు. ఈ దెలీలా కూడా చెప్పకుండా నువ్వు నన్ను ప్రేమించట్లేదు, ప్రేమిస్తే ఇదా ఎంత సతాయించి పాపం ఈ అమ్మాయిల ప్రేమను దొరకట్లేదని ఏం చేశాడంటే సంసోను విసిగిపోయాడట. ఎప్పుడు చూసినా మోసం చేస్తుంది, ఎందుకు నా ప్రాణ రహస్యము అని చెప్పి ఆ మోసం చేయడం చూశాడు కదా. ఒకసారి జల్లలితే పోతుంది నా బలం అని చెప్పాడు. ఒకసారి 7 పాయలు ఈ రకంగా ఆ రకంగానే మోసపు మాటలు చెప్పాడు. కానీ ఆ మోసపు మాటలు తగ్గట్టు చేసేది జల్లళ్ళి మేకులు కట్టి మేకుతో కొడితే ఆ మొత్తం ఆ మేకులతో సహా ఆ ఇంటి ఆ ద్వారాన్ని కూడా ఆ నగరు యొక్క ద్వారాన్ని కూడా మోసుకొని పోయాడట. అంత బలవంతుడు. మరి సంకెళ్ళతో కట్టిన కొత్త తాళ్ళుతో కడితే నన్ను బంధింపడతానని చెప్పాడు. కొత్త తాళ్ళుతో కట్టిన అన్నిటినీ తెంపేసుకున్నాడు. చివరికి విసిగిపోయి ఆత్మహత్య చేసుకునేటట్టుగా నా ప్రాణము ఈయన పుట్టిన తర్వాత కత్తిరేయలేదు, నాకు గుండు కొరికితే నాకు బలము పోతుందంటే ఒళ్ళో పెట్టుకొని మంగళోని తీపిచ్చి గుండు చేపించి సంసోను ఫిలిప్తీయులు నిన్ను పట్టుకొని ఏంటి రక్షణ కోసమా ఎప్పుడు రక్షణ కోసం కోరలేదు. ఆ ఫిలిప్తీయులు అలా సైగ చేస్తే వస్తారని పట్టుకొని అప్పచెప్పితే వాళ్ళు ఏం చేశారు? మొదటగా కనుగుడ్లు పీకేశారు, తిరగలే విసురుతున్నాడు. ఏసేపైనా సంసోనైనా ఇద్దరు దేవునికి ఉపయోగపడిన వారే. వీరిద్దరిలో తేడా ఏంటో తెలుసండి? పరిశుద్ధత. ఏసేపు పరిశుద్ధుడు, సంసోను పరిశుద్ధుడు కాడు. ఎక్కడికి వెళితే అక్కడ మరి పాపము
చేసేవాడు. యోసేపు పరిశుద్ధుడు. ఇద్దరు సేవకులే. ఇద్దరు ద్వారా దేశానికి రక్షణ జరిగింది, ప్రజలకి రక్షణ జరిగింది. కొంతమంది సేవకులుగా ఉంటారు, కొంతమంది దేవుడు ఏర్పాట్లో ఉన్నాను, దేవుడికి చేస్తున్నాను అనుకుంటారు. కానండి, నువ్వేమిత్తుకుంటావో ఆ పంట కోస్తావు. దేవుడు వాడుకున్నాడు, సంసోన్ను కూడా వాడుకున్నాడు, యోసేపును కూడా వాడుకున్నాడు. కానీ నువ్వు చేసిన క్రియ బట్టి కనుగుడ్లు పెకిలి వేయబడి మరి అంటే ఆ గానుగా ఆడిస్తూ వారు కొడుతుంటే గుడ్డు మరి ఏం చేస్తారండి? ఆ గానుగాడిచ్చేదానికి ఏం చేస్తారు? కళ్ళు గంత కడతారు, చూసారా? ఈ గుడ్డోడై మరి మరి ఆ గానుగాడిస్తున్నాడు అంటండి. చీర తీసుకొచ్చి అన్ని దేవతలు గుళ్ళో పెట్టి బలిద్దారని ఆ రోజు పండగ రోజున వారంతా అన్యులంతా చేరి అపాసం చేసి వేడుక చేస్తే ఇక సంసోనికి కొత్తగా ఎంట్రుకలు మొలుస్తున్నాయట. మరి ఆ దేన స్థితిలో ఏం చేశాడండి? దేవా, ఈ ఒక్కసారి నన్ను కరుణించని మరి అక్కడ వాళ్ళు చేసే అపాసానికి రోషం పుట్టి అక్కడున్న మూల స్తంభాన్ని పట్టుకొని మరి ఆ స్తంభానికి నాకు కొద్దిగా తడువు చేసి నేను ఊతగా ఇవ్వండి అని చెప్తే ఆ స్తంభాన్ని ఊతగా ఇచ్చారట. ఆ స్తంభాన్ని పెకిలించేస్తాడు కల్లా ఆ గుడి కూలిపోయి తాను బతికిన కాలంలో చంపిన వారి కంటే ఎక్కువ మందిని చంపాడు. దేవుని స్తోత్రం. ఈ విషయాలు మనం చూస్తే 8వ వచనం చూద్దాం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఏమైందండి? రక్షణ యెహోవాది. ఎవరికి? ప్రజలకు ఆశీర్వాదం వచ్చింది, కానీ ఏమండి సంసోనుకు మాత్రమో రక్షణ రాలేదు. కాబట్టి ఇక్కడ 8వ వచనం చూస్తే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండును, నన్ను సురక్షితంగా. యోసేపు ఎప్పుడు ఒంటరిగా బ్రతికయ్యాడు? అతడు చెప్తున్నాడు, ఇక్కడ నన్ను పాతి పెట్టొద్దు, కానాన్లో పాతి పెట్టాలి. దేవుడు మళ్ళీ వస్తాడు, 400 ఏళ్ళు అయిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? కానానికి తీసుకెళ్తాడు. ఏమండి, నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? 400 ఏండ్లు ఎక్కడ ఉంచారండి? సమాధిలోనే. ఏమండి, యోసేపు పెట్టుకొని ఆ 40 సంవత్సరాలు కూడా అడవిలో తిరిగారండి. మోషేతో పాటు 40 సంవత్సరాలు వాళ్ళు మందస్సుతో పాటు ఏది మోసుకెళ్ళారు తెలుసా? ఏం మోసుకెళ్ళారు? యోసేపు సమాధి. ఎందుకంటే తమ పితరుడు సమాధిని ఎక్కడ పాతి పెట్టాలి? ఆ కానాను చేరాలి, ఆ కానానులో పాతి పెట్టాలి. నెమ్మదితో నిద్రపోదును. నిద్రపోవడం అంటే నిద్ర కాదు, చచ్చిపోయాడు. తను చచ్చిపోయినప్పుడు ఏం చెప్పాడు? నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దని. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత విడుదల చేసి మరి ఎర్ర సముద్రం పాయలు చేసి దేవుడు తీసుకెళ్ళినప్పుడు మరి కానాను వారు జయించి అక్కడ మాత్రమే పాతి పెట్టారు. యోసేపుకో నిరీక్షణ ఉంది, నీకు కూడా నిరీక్షణ ఉంది. ఏంటంటే అగ్ని ఆరదో పురుగు చావదనే లోకం నుండి యేసయ్య ఎలాగూ తిరిగి పునరుద్ధాండే లేచాడో ఆ రీతిగానే నిన్ను కూడా అగ్ని ఆరదో పురుగు చావదనే లోకం నుండి నిన్ను రక్షిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి పునరుద్ధాండైన యేసయ్యకు నీకు పునరుద్ధానం ఎలాగుందో నీకు కూడా పునరుద్ధానము ఉంది. దేవుని స్తోత్రం. ఈ నిరీక్షణ మనం యోసేపు కలిగిన నిరీక్షణ. అన్ని జనుల వలె సావాసం చేయకూడదు, అన్ని జనులతో పొత్తు చేయకూడదు, అన్ని జనుల్లో ఆచారాలు అభిసింపకూడదు. మీరు ప్రత్యేకంగా ఉండండి. మీ కుమారులు కుమార్తెలకు అన్యులకు వివాహము ఇవ్వకూడదు. ఈ రీతిగా 7వ వచనం చూస్తే, వారి ధాన్య ద్రాక్షారసం విస్తరించినాటి సంతోషం కంటే అధికమైన సంతోషము చేస్తారు. కాబట్టి ప్రజలకు వాళ్ళు ఉద్ధరించినవి వారి ధాన్య ద్రాక్షారసం విస్తరించి. ఇక్కడ 4వ వచనం కీర్తనలోనే ఏం చెప్తున్నాడు? 7వ వచనంలో వారి ధాన్య ద్రాక్షారసంలో విస్తరించినాడు. ఎవరు పండించారు పంటలో? యోసేపు ఆ రకంగా నిల్వ చేశాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ 7వ వచనంలో, లెమ్ము నా దేవా రక్షింపుము, శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడువు నీవే. 7వ వచనం. ఇక్కడ గాడిద దవడ ఎముకతో కొట్టింది ఎవరు? సంసోన్. ఇక్కడ సంసోన్ కనబడుతున్నాడు. అక్కడ ధాన్య ద్రాక్షరసాల్లో ఎవరు కనబడ్డాడు? ఏమండి? యోసేపు కనబడు. నెమ్మదితో నిద్రపోతాను అని చెప్పింది ఎవరండి? యోసేపు. రక్షణ యెహోవాది, ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చింది. ఎక్కడ? ముగింపు గురించి.
మొదట చూస్తుంటే మొదటి వచనాలు, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచివారు అనేకులు. నిజంగా సంసోనుకి ఎన్ని యుద్ధాలు చేశాడో, ఎంతమంది అసూయపడ్డారో, సొంత వారు కూడా అసూయపడతారు. బలవంతుణ్ణి, ఐశ్వర్యవంతుణ్ణి, ఎవరైనా మరి ఆ తెలివి గలవాడిని చాలా మంది శత్రువులు ఏర్పడతారండి. ఐశ్వర్యవంతుడు డబ్బు ఇవ్వలేదని ఏడుస్తారు ఇతరులు, లేదంటే బలవంతుడు నేను కూడా బలవంతుడినే అని ఇంకో పోటీ కుస్తీదారుడు తయారవుతాడు. ఏ రకంగా అయినా శత్రువులైనా సొంత వారైనా ఎంతో విస్తరించి ఉన్నారట. ఇక్కడ ఇరుకులో విశాలత కలగజేయవాడు నీవే, నన్ను కరుణించి ప్రార్థన ఆలకింది. ఇరుకులో ఎందుకు పడ్డాడు? అన్నలో తోసేశారు కాబట్టి అండి. మరి ఇతనుకున్న సమస్య అతనుకున్న సమస్య మరి మొదటి వచనాల్లో కనబడుతుంది. సాక్ష్యాలు చూస్తే ఇక్కడ సాక్ష్యాలండి, 2వ వచనాలు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. ఎందుకని? సంసోనుకి జాగ్రత్త పనుడు, బలం ఉందనే ధీమా తప్ప దేవుని వలన అతనికి రక్షణ దొరకదని ఎందుకు చెప్పారు? వద్దురా బాబు అంటే ఆ ఫిలిష్తీయుల వివాహాన్ని అమ్మాయిని కోరుతున్నాడు. వీడికి నియమం లేదు, భయం లేదు. దేవుడైతే బలం ఇచ్చాడు కానీ ఒక నియమము జాగ్రత్త వీడికి లేదు. ఎక్కడ వెళితే అక్కడికి వెళ్ళి అమ్మాయిల్ని ప్రేమిస్తాడని మరి వాళ్ళు ఏమన్నారు? దేవుని వలన ఇతనికి ఏమీ మేలు కలగదు, ప్రజలకైతే రక్షణ. ఇక్కడ మరి ప్రజలు ఇతని గురించి ఏం చెప్పారు? మరి యోసేపు గుణమేంటో 2వ వచనం, నరులారా ఎంతకాలం నా గౌరవం అవమానంగా మారుస్తారు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ఆరాధన చేస్తారు అని అంటున్నాడు. కాబట్టి అండి ఇటువంటి మనసు గలవాడు కాబట్టి యోసేపు అన్నల గురించి సమాచారం ఎవరికి చెప్పాడు? ఏమండి? తండ్రికి చెప్పాడు. కాబట్టి వ్యర్థమైన దాన్ని ప్రేమించేవాడు కాదు యోసేపు, అబద్ధమైన దాన్ని ప్రేమించేవాడు కాదు. మరి ఎంతకాలం వ్యర్థమైన వాటిని, ఎంతకాలం అబద్ధమైన వాటిని, ఈ ధనాపేక్షను, ఈ సీరియల్స్ను, ఈ స్త్రీ పురుష ఆరాధన మరి ఎంతకాలము వ్యర్థమైనవి, అవి అబద్ధమైనవి కదా అని మీరు తెలుసుకుంటే వాడు తింటుంది బూడిది కదా అని వాడు తెలుసుకోడట. మరి ఆ రీతిగా మన హృదయం మోసపోతుంది. 3వ వచనాలు చూస్తే దేవుడు ఏర్పాటు అండి. యెహోవా తన భక్తులను తను ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఏమండి? యోసేపును దేవుడు యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడి. ముందుగానే దర్శనాలు వచ్చినాయి. దేవుడు మరి 100 మంది 12 మంది ఉండగా యోసేపును మాత్రమే ఎన్నుకొని యోసేపు ఫలించు కొమ్మ. రూబేను జ్యేష్ఠుడైన మరి తండ్రి మంచాన్ని అంటుపరిచాడంట, అంటే తల్లులతో పాపం చేశాడట. అంటే సొంత తల్లి కాదు, వేరే తల్లితో పాపము చేశాడు. కాబట్టి రూబేను జ్యేష్ఠత్వం కొట్టివేయబడింది. అలాగా యోధా కానీ మిగతా యోధా కుమారుడు కానీ ఈ వారు ఎంతమంది ఉన్నా అక్కడ మనం చూస్తే ఇస్సాకు ఇస్మాయిల్లో ఇస్సాకును దేవుడు మరింత ఆశీర్వదించాడు, ఇస్మాయిల్ను కూడా ఆశీర్వదించాడు. ఇక్కడ యోసేపును ఆశీర్వదించాడు. ఎంతమంది ఉన్నా దావీదుని ఆశీర్వదించాడు. మరి అక్కడ ఏశావు యాకోబుల్లో యాకోబును మాత్రమే ఆశీర్వదించాడు. కాబట్టి ఇక్కడ దేవుడు తన భక్తులను ఏర్పరచుకున్నాడని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ కూడా మరి ఏర్పరచుకునే ఇక్కడ 3వ వచనం, యెహోవా నీవే నా కేడుముగాను నీవే నా అతిస్వాదంగాను నా తల ఎత్తువాడుగా. ఎప్పుడు సంసోను ఓడిపోయేవాడు కాదు, తల ఎత్తువాడుగా ఉన్నాడు. ఆఖరికి మరణకాలంలో కూడా తల ఎత్తువాడుగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అది దేవుడి ఏర్పాటు మాట. మరి 4వ వచనాలలో చూస్తే వారు సాధించిన విజయాలు, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమో. మరి ఎలుగెత్తి మొరపెట్టాడు. ఎప్పుడు? చచ్చిపోయేటప్పుడు ఎలాగ మొరపెట్టాడండి? ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు విన్నాడా లేదా? దేవుడు బలం ఇచ్చాడా లేదా? విజయం ఇచ్చాడా లేదా? ఎలుగెత్తి మొరపెట్టాలి. ఆహాబు ప్రార్థన చేసినప్పుడు ఆహాబు ప్రార్థన ఆలకించాడండి. ఆహాబు ఎవరు? దుష్టుడు, దేవుణ్ణి దూషించాడు, ఆ రాజును దూషించాడని నాబోతు అనే పేదవాడిని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపి ఏమంటే అతని ద్రాక్ష తోటను ఆక్రమించుకోవాలని చూస్తే మరి ఆ ప్రవక్త వచ్చి ఏం చెప్తున్నాడు? ఏమండి, ఏ స్థలమందు నాబోతు రక్తము కుక్కలు నాకినో ఆ స్థలంలో నీ కుక్కలు నీ రక్తం నాకుతాయని చెప్తే
భయపడి ప్రార్థన చేశాడు. అప్పుడు దెయ్యాల ప్రార్థన ఆలకించాడు. ఈ పందుల్లోకి వెళ్ళిపోవాలి అని కోరితే పందుల్లోకి వెళ్ళడానికి ఆ దెయ్యాలకు అనుమతించాడు. దెయ్యాల ప్రార్థన ఆలకించిన దేవుడు, సంసోను ప్రార్థన ఆలకించిన దేవుడు. ఏమండి, చివరితనంలో అంత దుర్మార్గత చేసి అంత పాపం చేసిన ఈ సంసోను ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆహాబు ప్రార్థన ఆలకించిన దేవుడు. రొట్టెని అడిగితే రాతినిస్తానా, చేపను అడిగితే పామునిస్తానా, గుడ్డుని అడిగితే తేలినిస్తానా అని చెప్తున్నాడు. తన సొంత కుమారుని వెనతీయకుండా ఇచ్చింది ఎందుకు?